హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ లో అయితే మనం రోడ్ ట్రిప్ కి వెళ్తున్నాం. 4 days రోడ్ ట్రిప్ మనది. వీఆర్ ట్రావెలింగ్ టు త్రయంబకేశ్వర్ విత్ ద ఓవరాల్ 19 బైక్స్. అండ్ ఈ జర్నీలో అయితే మన అహ్మదాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి రైడర్స్ అయితే వచ్చారు. ఒకసారి మనం ఇంట్రొడ్యూషన్ తీసుకుందాం. సో ఇది సాయి బ్రో, హిమాలయన్. హాయ్ భరత్ అన్న, ఇంటర్కమ్ కనెక్ట్ చేసి నేను డాక్టర్ సార్ అండ్ బ్రో. హాయ్. నైట్ మాత్రం ఖతర్నాక్ ఉన్నది. వెదర్ కూడా మాకు మస్తు సహకరిస్తుంది వర్షం పడకుండా. ఎలా ఇంట్రొడక్షన్ లో पूरा पूरा जबरदस्त है. कैसा करना आप बोलो. राइड मेरे लेवल फुल वेदर. సో దిస్ ఇస్ ద లైన్అప్ గైస్ ఈ రైడ్ కి అయితే. ఇక్కడ నుంచి బాయ్స్ మొత్తం మీద ఆడదాక. సో హోప్ఫుల్లీ వి రైడ్ బ్యాక్ సేఫ్లీ. అండ్ దీనిలో చాలా అంటే చాలా మేము అడ్వెంచర్ చేయబోతున్నాం, ర్యాప్లింగ్ చేయబోతున్నాం. మెయిన్ థింగ్ సిట్కాలా వాటర్ ఫాల్ అని ఒక వాటర్ ఫాల్ ఉంది, 350 meters ఐ గెస్. అది మేము ర్యాప్లింగ్ చేయాలి. అండ్ దాని తర్వాత మేము త్రయంబకేశ్వర్ టెంపుల్ కూడా విజిట్ చేయాలి, అజంతా ఎల్లోరా విజిట్ చేయాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఈ రోడ్ ట్రిప్ లో మేము కవర్ చేస్తున్నది. మేము ప్రజెంట్ ఇది నియర్ బై మహోర్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. మేము ప్లేస్ వచ్చేసి ఇది. సో మార్నింగ్ మేము అరౌండ్ 5 కి స్టార్ట్ అయినాం. నియర్ బై నాకైతే లేట్ అయిపోయింది కొంచెం. సో ఈ వ్లాగ్ అనేది నేను పార్ట్ 2, పార్ట్ 3 గా డివైడ్ అయితే అనిపిస్తుంది, లైక్ 4 days కాబట్టి. సో స్టే ట్యూన్ గైస్. ఈ వ్లాగ్ అయితే మీకు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ లో కనిపిస్తుంది. అండ్ వచ్చేసి దీక్షిత్ బ్రో, KTM 390. 5 కాదు, మనం స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో దీక్షిత్ బ్రో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దీక్షిత్ రైడ్స్ అని ఉంటది, యూట్యూబ్ లో చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి. డూ సబ్స్క్రైబ్ గైస్ ఫర్ మోర్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్ అండ్ కంటిన్యూ చేస్తాను. Day 1 బ్లాగ్ ఇదంతా. సో గైస్ మా వాళ్ళు అయితే అందరూ ఇంటర్కామ్ కొన్నారు, కనెక్ట్ చేసుకుంటున్నారు. ఆ పర్సన్ అక్కడ 1 2 3 4 6 ఇంటర్కామ్స్ అన్న బిజీ ఇన్ ఇంటర్కామ్ సెట్టింగ్స్. సో ఒకసారి గైస్ మీకు అయితే లైన్అప్ చూపిస్తాను బైక్స్. హిమాలయన్, హంటర్, గొరిల్లా, అండ్ ఇది మన GT 650, MT, హిమాలయన్, ఎక్స్పల్స్, ఇవన్నీ లైన్అప్ గా వచ్చేసినాయి, చూడొచ్చు మీరు. సో మనతో పాటు పోలీస్ వాళ్ళు కూడా రైడ్ చేస్తారు గైస్. సో గైస్ మేమైతే ఇక్కడ వాసీలో బ్రేక్ తీసుకున్నాం ఫర్ ద స్మాల్ రీజన్. మన హిమాలయన్ 4 విజయన్ అది చిన్న డ్రాప్ అవుట్ అయింది. సో ఇప్పుడైతే మేము ఈ సర్వీస్ సెంటర్కి వచ్చి వెహికల్ అయితే చేపిస్తున్నాం. మేము ఆఫ్టర్నూన్ అరౌండ్ టైం 2 అవుతుంది. సో అడుగుదాం ఏమైందో. అన్న బండికి ఏమైంది అన్న? క్లచ్ ప్లేట్ దొబ్బినాయి. సో న్యూ రిప్లేస్మెంట్ క్లచ్ ప్లేట్లింగ్. ప్రైస్ ఎంత? పాత క్లచ్ ప్లేట్స్ గైస్ చూడొచ్చు. ఫినిష్ ఇక్కడ వాసీలో మనం అయితే రీప్లేస్ చేపిస్తున్నాం క్లచ్ ప్లేట్లు, చూడొచ్చు. సో గైస్ వాసీలో అయితే
రీప్లేస్ చేసుకొని మేము ఇక్కడ నుంచి సంభాజీనగర్ వెళ్ళాలి. సంభాజీనగర్ ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 260 కిలోమీటర్స్ చూపిస్తుంది. హోప్ఫుల్లీ మాకైతే 5-6 అవుద్ది రీచ్ అవ్వదందుకు. సీదా సర్వీస్ సెంటర్ వచ్చేసి ఇది సర్వీస్ సెంటర్ మీకు ఫ్లైఓవర్ లో రైట్ సైడ్ లో ఉంటది. సో గైస్ ఎక్కడంటే అక్కడ పెట్టేసిన బైక్స్ పార్క్ చేసాం. మేము యాక్చువల్ గా ఒక 5 మెంబర్స్ మేము లేట్ గా వచ్చినాం. చిన్నగా అన్నమాట షోరూమ్, వాషి షోరూమ్. ఇది సర్వీస్ సెంటర్ అక్కడ ఉంది. మీకు ఆన్ ద వేలో ఏదైనా ట్రబుల్ వస్తే లైక్ ఈ రూట్ లో వాషికి వచ్చేస్తే మీకు హెల్ప్ దొరికిపోతుంది మ్యాక్స్. లేదంటే మనకు సంభాజీనగరే నెక్స్ట్ పాయింట్. సో నా GT650 లో కూడా నాకు ఇందాక ఇంజన్ లైట్ చూపించింది. సో నేను ఒకసారి చెక్ చేపిద్దాం అనుకున్నా. వాళ్ళు ఈ బండి ఏందాక నా బండి చెక్ చేస్తా అన్నారు. అండ్ మనకి ఏంటంటే ఆల్రెడీ ఒక ఫుల్ ట్యాంక్ ఆదిలాబాద్ లో నేను నిన్న నైట్ కొట్టించుకున్నా. అది మనకి మా ఊర్లో అయిపోయింది. నేను బై మిస్టేక్లీ నేను మా ఇంకో బ్రదర్ ఎంటీ అయినా మేము రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఒక 40 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసుకున్నాం. సో దాంట్లో ఒక పెట్రోల్ అయిపోయింది, తోగొట్టినాం. వీడియో వేయలేకపోయినా. అండ్ మన GT6 అయితే లైక్ ఇప్పుడు సెకండ్ ఫుల్ ట్యాంక్ అయింది. సార్ మీకు చూపిస్తే ఎంత రీడింగ్ ఉందో. ట్రిప్ 1 ట్రిప్ బి. సో కనిపిస్తుంది కావచ్చు మీకు. ఇది ట్రిప్ బి, సారీ ట్రిప్ ఏ గైస్. ట్రిప్ బి మేము 259. నేను ఇది ఎగ్జాక్ట్లీ ఆదిలాబాద్ లో స్టార్ట్ అయినప్పుడు పెట్టిన 259 కిలోమీటర్స్ క్లాక్ చేసినాం ఇప్పటి వరకు. హోప్ఫుల్లీ ఈ జర్నీ సేఫ్ అవుతుందని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మా డెస్టినేషన్ వచ్చేసి సంభాజీనగర్. మేము అక్కడ స్టే తీసుకుంటున్నాం, ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి నేను ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేస్తా. మధ్యలో ఇంకేమైనా వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి సారతో ब्लॉग्स. छोटा शहर है ना, वाशिम का बड़ा सिटी नहीं है ना, फिर भी सेल्स वालों ने बहुत ज्यादा उस पर ये कर दिया, फोकस किया है उन्होंने प्रॉपरली. बहुत अच्छे से अच्छा भी उन्होंने सेल बढ़ा दिया उनका. हिमालयन भी वाशिम में बहुत कम थी, अभी कम से कम 20 के 25 के आसपास हो गई हिमालयन में. 450 हिमालय नहीं गए हाँ वाशिम में पहले नहीं थी, क्योंकि राइडर लोग ही लेते ज्यादा से वही ज्यादा. तो राइडर यहाँ पर वैसा नहीं है शायद हाँ, कल्चर. ना, culture राइडर नहीं। कल्चर नहीं है. नहीं लेना है तो राइडिंग करना पड़ेगा. हाँ ना, राइडिंग का राइडिंग के वो लिए गाड़ी उसीलिए बनी है, हिमालयन उसीलिए बनी है. राइडिंग नहीं करे तो हिमालय लेके क्या फायदा है? क्या फायदा है उनके साथ भी. कैसा ज्यादा ये नहीं ना, कैसा अपना सिटी थोड़ा छोटा है, उसके वजह से यहाँ पे बुलेट लेते वो ही बहुत बड़ी चीज हो गई है. ये बड़ी चीज है ना, साढ़े तीन छोटे बड़े का तो बात अलग है, गाड़ी का फील अलग रहता है. हिमालय नहीं हिमालय क्लास है क्लास. हम भी जाते हैं ना राइडिंग के लिए, जैसे कोई भी राइडर आया तो हमको भी अच्छा लगता है करते हुए उससे फील होता है. फील क्या क्योंकि होता पता चला कभी आपको. हमारी गाड़ी को प्रॉब्लम आ जाता है तो हमको भी वो फील होता है वो चीज. हम भी यही माइंड पे रख के सभी कुछ करना है तो हम भी यही माइंड पे रख के करते हैं. हम भी गए किधर भी, हमारा रिस्पॉन्स कैसा था, तुम हमें कैसा रिस्पॉन्स दिए. हम भी गए तो वही रिस्पॉन्स से जाते. तुम भी हमें अच्छा रिस्पॉन्स दिए. 100%. अगली बार भी मिलूंगा मैं. बढ़िया है. थैंक यू आप साथ में फोटो निकाल लेंगे. एक दो तो आगे के गाड़ी निकाल लेंगे बस अपने. पूरे लगा. मैं बस बाइक देखने के लिए 2 किलोमीटर दूर से आया. मेरे पापा ने बोला बहुत सारे राइडर खड़े थे, इसलिए मैं आया बाइक देखने के लिए. भाई बहुत भारी बाइक ओन करते भाई साहब. थैंक यू लॉट. कैसे लगा गाड़ी? एक नंबर. फेवरेट बाइक्स में से एक है भाई GT650. बैठोगे? हाँ बैठना है? चलो. एक बार बैठ जा. कैसा है फीलिंग, कैसा एक नंबर फीलिंग. आज तक की सबसे अच्छी फीलिंग ये रही मेरी. फर्स्ट टाइम मैंने GT650 देखी रियल लाइफ में. रियल लाइफ में हाँ पहली बार है क्या? पहली बार. अरे वाह. मजा आया? हाँ एक नंबर. बैठना है गाड़ी पे? हाँ क्यों नहीं. बैठ.
సో గైస్ మన హిమాలయన్ అయితే విజయ్ అన్నది ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది. అక్కడ నుంచి మేము వేలో కొంచెం సింగిల్ వే ఉండే కాబట్టి మేము బ్లాగ్ చేయలేదు. సో ఇప్పుడైతే మేము సంభాజీనగర్ లో ఉన్నాం. ఇది చూడొచ్చు, ఇది సంభాజీనగర్. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక బైకర్ గ్రూప్ ఉంది. అండ్ ఆ బైకర్ గ్రూప్ నేను పరిచయం చేపిస్తాను. ఇక్కడ లైన్ అప్ పెట్టాం. సో ఎవ్రీ వీకెండ్ ఇక్కడ మనకి అంటే ఎవ్రీ వీకెండ్ సండే రైడ్స్ అనేది కండక్ట్ అయ్యేది ఇక్కడ నుంచే. సో దీక్షిత్ బ్రో కూడా చాలా అంటే చాలా బ్లాగ్స్ నాకన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు. బ్రో దగ్గర మౌంట్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, అన్ని తీసుకున్నాడు. బ్రో దాంట్లోకి వెళ్ళి కొన్ని క్లిప్స్ తీసుకొని నేను కూడా యాడ్ చేసుకుంటా. ఇస్తారు కదా బ్రో. సో ఒకసారి వీళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. ఇక్కడ ఉన్న బైకర్ గ్రూప్. బ్రో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. Okay, he's from Srikanth Reddy and Dhurendhar Bikers Club. సో ఇక్కడ కల్చర్ ఎట్లా ఉంటది బ్రో? ఇక్కడ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కల్చర్. సో ఈ బేసికలీ ఇది టైర్ టు సిటీ అంతా లేదు కూడా ఇంత ముందు. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది బాగా ఇక్కడ వరకు. థ్యాంక్స్ బ్రో ఫర్ ద కాంబినేషన్. సో మచ్ ఫర్ కమింగ్. సో గైస్ మనం ఇక్కడ నుంచి అయితే మన స్టే దగ్గరికి వెళ్తున్నాం. దీని లోపల మేము డిన్నర్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాం. సో విల్ గో ఫర్ అ డిన్నర్. దాని తర్వాత మేము స్టే వెళ్తాం. స్టే లో నేను రూమ్స్ ఎలా ఉన్నాయో అది కూడా చూపిస్తాను ఈ బ్లాగ్ లో. ఈ బ్లాగ్ డే 1 చాలా లెంతీగా అవుతుంది. అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. లైక్ 12 to 13 minutes బ్లాగ్ నేను పెట్టడానికి ట్రై చేస్తున్నా ఈసారి. దిస్ ఇస్ ద ఫస్ట్ లాంగ్ వీడియోస్ ఆఫ్ మై రోడ్ ట్రిప్. లాస్ట్ టైం మనం పెంచుకెళ్ళినప్పుడు కూడా ఎక్కేం అసలు బ్లాగే చేయలేదు. సో ఈసారి అయితే 3-4 days నేను ఈ బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయి ఉన్నా. మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి గైస్. డూ ఫాలో, డూ సబ్స్క్రైబ్. సో హే గైస్, మనమైతే నైట్ అరౌండ్ 2కి రీచ్ అయినాం స్టేకి. ఎల్లోరాకి 14 kilometers ఉంది ఇక్కడ నుంచి, ఈ స్టే దగ్గర నుంచి. ఒకసారి మీకు స్టే అయితే చూపిస్తాను అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ స్టే. అండ్ బైక్స్ లైనప్ ఇట్లా పెట్టుకున్నాం. అక్కడ ఒక లైనప్, ఇక్కడ ఒక లైనప్, అక్కడ సార్ వాళ్ళ బైక్స్. అండ్ మాకు స్టే అయితే క్రేజీ ఉండే. నేను రూమ్ ఎలా ఉంది కూడా చూపిస్తాను. రూమ్ అయితే కోజీగా వైబ్ ఉంది మాకు. మేము నైట్ 2 o'clockకి డిన్నర్ చేసాం అన్నమాట. ఇక్కడ నియర్ బై ఒక కెఫేలో మాకు ఫుడ్ కూడా దొరికేసింది. సో మేము చికెన్, తందూరి రోటీ, జీరా రైస్ తిన్నాం.